అంతఃపురంలోకి చేరటానికి అద్భుతమైన అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. తాను తను ఉండే చోట నిన్ను ఉంచాలని చెప్పి తన దగ్గర స్థలము ఏర్పరిచి, ఆ స్థలములకు ఇళ్లను ఏర్పరిచి వాటిలో నిన్ను ఉంచాలని ఆశతో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవటం జరిగింది. ఆయన సిద్ధపరిచిన వెంటనే వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే తీసుకువెళ్తాడు. వాళ్ళల్లో నువ్వు వెళ్తావా? రెండో సంఘంగా నువ్వు ఎత్తబడతావా? రెండో సంఘంలో నువ్వు ఉంటావా? అసలు తెలుసా రెండో సంఘం ఉందని? యేసుక్రీస్తు ప్రభువు త్వరలో రాబోతున్నారని తెలుసా? భూరం మ్రోగబోతుందని తెలుసా? ఒకవేళ నువ్వు విడవబడితే ఏమైపోతావో, ఒకవేళ దేవుడు నిన్ను వదిలేస్తే ఏమైపోతావో, నువ్వు నాకు తెలీదు, నేను నిన్ను ఎప్పుడు చూడలేదు, నీ పేరు తెలీదు, నేను నిన్ను ఎరుగను అని అంటే ఏమైపోతావో ఒకసారి ఆలోచించే.